శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిర్యాణము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 9/2/1991 సాయంకాలము తాతగారు హైదరాబాద్ నుండి గుంటూరుకు నడికూడి మీదుగా రైలులో ప్రయాణించుచుండిరి. వారి ప్రక్కన వారి కుమారుడు సూర్యనారాయణ, చిరంజీవులు విజయసారథి, ప్రసాదు, రంగడు గారు, మంగళగిరికి చెందిన కాంతారావు గారు ఉన్నారు. కృష్ణానది సమీపింపగానే తాతగారు అడిగిరట, కృష్ణానది వచ్చినదా అని. వారు అవుననిరి. అంతటా వారు పురుష శ్రీ సూక్తములను గానము చేయించి, అంటే వాళ్ళని చదవమన్నారటండి. పురుష సూక్తం చదవండి నా బాబుగారు, శ్రీ సూక్తం చదవండి బాబుగారు అని అన్నారట. అంతటా వారు పురుష శ్రీ సూక్తములను గానము చేయించి శ్రవణానందమున మునిగిరి. చూడండి, తాతగారు చక్కగా ఆ రైల్లో వాళ్ళ చేత పఠనం చేయించారండి. ఇక వాళ్ళ అదృష్టం చూడండి. కృష్ణమాచార్య నీరాజనమును పాడించి వినిరి. వారికి మాస్టర్ గారి శాస్త్రి గారి ఆనతి అయి ఉండును. అంటే గురువు ఆనతి ఉంటే కానీ ఏ పని చేయరు తాతగారు అని అర్థమండి. అందువల్ల పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, ఆయనకి గురువు ఆనతి అయి ఉండును. దేహమును దోస తొడిమె వలె విడిచిరి. వారు పడుకొని ఉండిరి. తాతగారు తమ కాళ్ళు చిరంజీవి విజయసారథి ఒడిలో ఉంచిరి. ఇది అతని అనంత భాగ్యము. గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుటతో అంతకుముందే ఈ సమాచారం అందిన శ్రీ గోగినేని కనకయ్య గారు తాతగారి పవిత్ర దేహమును కొనిపోవుటకు ఏతెంచిరి. తాతగారి స్వగ్రామమగు చినకాకానికి కొనిపోబడినది. ఈ కారు డ్రైవరు ఒకసారి నన్ను కలిసి తన ధన్యతను వెల్లడించెను. మహానుభావులు లోకహితార్థ జీవనులు. వారికి మృత్యువు ఉండదు, నిత్యము అమరులే. దేహములో ఉన్నను లేకున్నను వీరు అంతర్యామియందు నిలిచి శాశ్వతులై ఉందురు. దేహగతులైనప్పుడును వీరు దేహబద్ధులు కారు. దేహము వీరి యందు ఉండును కానీ దేహమునందు వీరుండరు. వీరు ఆత్మగా జీవింతురు. దేహానంతరము కూడా వీరు అట్లే ఉందురు. సామాన్యులకు వలె వీరు జన్మకర్మ చక్రములో ఇరుక్కొనరు. వీరి జన్మకర్మలు దివ్యములు. మరలా దేహమును దాల్చవలసిన ఆవశ్యకత వీరికి లేదు. కానీ లోక కళ్యాణార్థమై భగవదాజ్ఞతో పరమగురువుల పనుపున మరలా ఈ నేలకి దిగి రావచ్చును. తాతగారు ఎచ్చటికి వెళ్ళిరి? గురువరేణ్యుల చరణ సన్నిధికి. వీరి గురువులకు మాస్టర్ సివివి గారు అంతర్యామి, ప్రభాకర శాస్త్రి గారు అంతర్యామిత్వమునందిరి. వీరిరువురు తాతగారిని తమ సన్నిధికి చేర్చుకొనిరి. అనగా తాతగారును అంతర్యామిత్వ స్థాయిలోనికి ప్రవేశించిరి. శ్రీరాముడు శబరికి అక్షయలోకమును అనగా పరమపదమును ప్రసాదించెను. అప్పుడే రాముడు ఆమె గురువుల సన్నిధికి చేర్చెను. అనగా ఈ రెంటికిని తేడా లేదన్నమాట. అంటే పరమపదమునికి గురువుల సన్నిధికి తేడా లేదండి. తాతగారు అమరమగు సూక్ష్మదేహమును ధరించిరి.
వారికి శరణాగతులైన వారికి సదా యోగ వికాస మార్గమున పురోగతిని ప్రసాదించుచునే ఉన్నారు. 10/2/91 ఉదయము సత్తెనపల్లిలో నేను, చల్లా బ్రహ్మానందరెడ్డి గారు వారి నివాసమున వైద్య సేవలో నిమగ్నులమై ఉంటిమి. మధ్యాహ్న సమయమునకు మాకు తాతగారి నిర్యాణ సమాచారమును చిరంజీవి శివప్రసాద్ అందించెను. అంతటా నేను వైద్యాలయమున ప్రేయరుతో తాతగారి పూజ గావించి తిని వారి భౌతిక దేహ వియోగమును తట్టుకొని నిలబడుటను వారే నాకు అనుగ్రహించిరి. తాతగారు దర్శనమిచ్చి నా పూజను స్వీకరించుట జరిగినది. వారి అభయ వాక్కు ఇట్లు ధ్యానమున అందినది. నేను సదా మీతోనూ మీలోనూ ఉన్నాను. శోకింపకుడు, మీకు నా ఎడబాటు లేదు. తాతగారి పదానుగాములమై మేమిర్వురము రోగార్తుల రూపములోని మాస్టర్ గారి సేవను పూర్తి చేసితిమి. కర్తవ్యమును సాగించుటే తాతగారి పద్ధతి కదా. ఆపై ఇర్వురము చినకాకాని చేరితిమి. అప్పటికే శ్రీమాన్ అనంతకృష్ణ గారు మున్నగు పెద్దలు, గ్రామ వాస్తవ్యులు, ఇంకను వెలుపలి ప్రదేశముల నుండి అరుగుదెంచిన తాతగారి అనుచరులు అచట గుమికూడిరి. మధ్యాహ్నము 3 గంటలైనది. సదస్సులెల్లరూ క్రమశిక్షణతో ఆసీనులైరి. అనంతకృష్ణ గారు ప్రేయరు నిర్వహించి తాతగారిని ఆవాహన చేసిరి. ఎల్లరునూ ప్రేయరులో పాల్గొనిరి. తాతగారి దివ్య వాణి ధ్యానపదమున ఇట్లు అనుగ్రహింపబడినది. నా సాన్నిధ్యమును నా ఉపదేశమును మీకు ప్రసాదించుచున్నాను. మీరు నా వాణిని వినవచ్చును. గల్ఫ్ యుద్ధము అంతమగును. మీరు 3 దినముల పాటు ప్రపంచ శాంతికై ప్రత్యేక ప్రార్థనలు చేయుడు. లోకశాంతికై తపించిన తాతగారు తమ దేహమును పణముగా పెట్టి రాజకీయవేత్తల, సైన్యాధిపతుల పోకడలను సరిచేసి గల్ఫ్ యుద్ధమును నివారించి శాంతిని కాపాడుట జరిగినది. నిజముగానే తాతగారు దేహము విడిచిన కతిపయ దినములలోపే గల్ఫ్ యుద్ధము అంతమైనది. ఇదే విధమైన త్యాగమును శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, గాంధీ మహాత్ముడు, మాస్టర్ ఈకే గారు గావించిరి కదా. త్యాగము చేత వీరు అమృతులైరి. అన్నిటికన్నా గొప్ప త్యాగము ప్రాణత్యాగము. ఇంతలో పెదముత్తీవి నుండి శ్రీ 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 లక్ష్మణ యతీంద్ర గురుదేవులు విచ్చేసిరి. వారా సందర్భమున సుదర్శన మహాక్రతు దీక్షలో ఉన్నారు. అయినను దీక్షా నియమమును ఉల్లంఘించి చినకాకాని చేరిరి. స్థూల ధర్మము కన్నా సూక్ష్మ ధర్మము విశిష్టమైనది. అంతేకాదు, యతీంద్రుల వారు తాతగారి పాదములకు నమస్కరించిరి. ఇదియు యత్యాశ్రమ నియమ విరుద్ధము. కానీ మహాయోగుల పాదములకు నమస్కరించుటలో ఈ నియమమునకు తావులేదు. అయినను లక్ష్మణయతీంద్రుల వంటి వారు అరుదు. వారు మహోదార చరితులు. అంతేకాదు, తాతగారికి వీరికి నడుమగల అనుబంధము మానవుల ఊహకు అందునది కాదు. ఇంతేకాదు, తాతగారిని తాకిన బట్టలతోనే పెదముత్తీవి శ్రీకృష్ణాశ్రమమునకు తరలి వెళ్ళి ఆ సాయంకాలము వారు ఆ వస్త్రములతోనే హోమదీక్షను కొనసాగించిరని తెలిసినది. మహాయోగుల దేహస్పర్శను అందుటచే తమ వస్త్రములు మైలబడుట కాక పూర్వము కన్నా పరమ విశుద్ధములు, పునీతములు అయినవని వారి ఉవాచ. హోమాదుల నిర్వహణకు ఇవి దీక్షా వస్త్రముల కన్నా అర్హములు. రత్నముల విలువ రత్నాల వర్తకునకే తెలియునుని స్వామి వివేకానందులు అనిరి. తాతగారేమిటో పూర్తిగా ఎరిగినవారు లక్ష్మణ యతీంద్ర గురుదేవులే. 100 మంది తాతగారి చరణ కమలాలకు శిరస్సు వంచి అభివందనము గావించిరి. వారిలో నేనొకడను.
తాతగారి దివ్య దేహమును వారి పొలమునకు యంత్రవాహనముపై కొని వెళ్ళిరి. ఆ మహాపురుషునికి నివాళులు అర్పించుచు అసంఖ్యాకులు ఉత్సవములో పాల్గొనిరి. మోటారు వాహనముపై గుంటూరుకు చెందిన విశ్వంజీ నిలిచి ఉండిరి. పొలములో తాతగారి శరీరమును ఉంచిరి. ఆ పొలము వారి దివ్య దేహ స్పర్శతో పునీతమైనది. ఇప్పటికిని అచట ప్రతి ఫిబ్రవరి 9న తాతగారి నిర్యాణోత్సవము జరుగుతూనే ఉన్నది. సాయంకాలము 6 గంటలైనది. అనంతకృష్ణ గారు ప్రేయరు నిర్వహించిరి. తాతగారి సాన్నిధ్యము ఎల్లరికిని అనుభూతమైనది. ఆ సమయమున వారి నుండి నాకు ఒక ప్రేరణ అందినది. రామాయణమునకు సంబంధించిన కార్యక్రమమును కొనసాగింపవలయును అని. విశ్వంజీ ఇంకనూ కొందరు సంభాషించిరి. ఈవీఎం ఆచార్య గారు, నరసింహరాజు గారు, కుదప వెంకటేశ్వరరావు గారు, రమణ గారు ఏతించిరి. శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు తాతగారి ప్రాణము అయినటువంటి వారు అరుగుదెంచిరి. తమ ఆత్మకు అంజలి ఘటించి వినమ్రమూర్తులై నివాళులర్పించుచూ ప్రసంగించిరి. ఎల్లరి ఎదలు చెలించినవి. నేను ఆ రాత్రే సత్తెనపల్లి తిరిగి వచ్చి తిని అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.